నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతి చిన్నాను మాట్లాడుతున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కార్తీక మాసంలో అతి ముఖ్యంగా మనం చేయవలసిన పని కార్తీక పురాణం వినడం కదండి. మనందరం ఈ ధర్మాన్ని పాటిస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కార్తీక పురాణం 20వ అధ్యాయాన్ని విందామా? అలాగే అగస్త్య మహాముని అత్రి మహాముని మధ్య జరిగిన విచిత్రమైన సంఘర్షణ విందాం. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కార్తీక పురాణం 20వ అధ్యాయం. జనక మహారాజా మరల ఇట్లు అడిగెను. మునీంద్ర, సర్వపాపములను నశింపచేయునది సౌభాగ్యప్రదమకు కార్తీక మహత్యమును మరియు వినవలనని కోరిక కలదు కాన చెప్పుము. వశిష్ఠముని పల్కెను. రాజా వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని అతి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్యమునింద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పుదుము, వినుము. అగస్త్యుడు అడిగెను. విశ్వంశ సంభూతుడైన యో అతిముద్రమునీశ్వర, సత్కర్మశ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితినిగాన చెప్పుము. అతిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునింద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేసితివి. చెప్పెదను వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్రా విజయము పొందుదురు. ఈ విషయమును కూర్చి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడును అను ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హంసకుడునూనైన బంగారమును దొంగలించి వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండెను. రాజు ఈ ప్రకారముగా అధర్మపారాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంబోజ కురురాజులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్పండులు అను 4 రకముల సేవలతో వచ్చి అయోధ్యా పట్టణము చుట్టును. చెరుకు పానకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలముతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణములతో ధ్వజముతో స్వయం ప్రకాశమును అనేక దిగ్విజయములను చేసినదయ్యు శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినది అయిన సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగ పదాదుల నిండి చతురంగ బలములతో పూర్వద్వారము నుండి శత్రు సైన్యంలో ప్రవేశించి భేరితూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను, ధనుష్టాంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యే వింశాధ్యాయ సమాప్త. ఇంతటితో 20వ అధ్యాయం పూర్తయిందండి. యుద్ధం ఈ విధంగా చేయుచూ ఉన్నాడు. వచ్చే అధ్యాయంలో గెలిచారా ఓడారా అసలు సంగతి ఏమిటి అనేది తెలుసుకుందాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హరి ఓం. ఓం నమో నారాయణాయ.